బీబీజీ వారి ప్రతిష్టాత్మక వెంచర్ అమరావతి గచ్చిబౌలిగా ఎదుగుతున్న బేవర్లీ హిల్స్ కాజాలో ఇప్పుడే స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక అబ్బా ఈ ఆన్సర్ నిన్న రాత్రే బుక్లో చూశాను కదా, ఇప్పుడు అస్సలు గుర్తుకు రావడం లేదేంటి అని ఎప్పుడైనా అనిపించిందా? రాత్రిళ్ళు ఇంకొక 5 నిమిషాలు అని రీల్స్ చూస్తూ ఉదయం లేవలేక క్లాసులు ఎగ్గొట్టడం అలవాటే కదా. గూగుల్ ఉంది, క్లాస్ వినకపోయినా గూగుల్లో చూసుకోవచ్చు పర్లేదులే అని లైట్ తీసుకోవడం అలవాటే కదా. ఈ రోజుల్లో చాలామంది స్టూడెంట్స్ చదువుకుంటున్నారు కానీ సక్సెస్ అవ్వలేకపోతున్నారు. ఇలాంటి వాళ్లకు చాణక్య సూత్రాల్లో పరిష్కారాలు ఉన్నాయి. చాలామంది స్టూడెంట్స్ ఎగ్జామ్ ముందు అబ్బా ఈ బుక్ నా దగ్గరే ఉంది కదా రేపు చూసుకోవచ్చులే అని లైట్ తీసుకుంటూ ఉంటారు. కానీ సరిగ్గా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళాక ఆ బుక్లో ఉన్న మ్యాటర్ మైండ్లోకి రాదు. గుర్తుంచుకోండి, పుస్తకంలో ఉన్న నాలెడ్జ్, పక్కనోడి జేబులో ఉన్న మనీ రెండు ఎమర్జెన్సీ టైంలో మనకు ఉపయోగపడవు. పుస్తకేషు చయా విద్యా పరహస్తేషు యద్దనం ఉత్పన్నేషు చ కార్యేషు నసా విద్యా న తద్దనం. పుస్తకాల్లో మాత్రమే ఉండిపోయిన చదువు, ఇతరుల చేతుల్లో ఉన్న డబ్బు అవసరమైనప్పుడు మనకు ఉపయోగపడవు. అవి ఉండి కూడా లేనట్లే. ఈ రోజుల్లో ఈ శ్లోకం మన స్టూడెంట్స్కు ఇదివరకటి కంటే ఇప్పుడే ఇంకా చాలా అవసరం. ఎలాగో చూద్దాం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి. ఏదైనా డౌట్ వస్తే గూగుల్ చేయొచ్చు లేదా చాట్ జీపీటీని అడగచ్చు అని చాలామంది చదవడం మానేస్తున్నారు. కానీ ఇంటర్వ్యూల్లోనో, ఎగ్జామ్స్లోనో లేదా ఒక ఇంపార్టెంట్ మీటింగ్లోనో లైవ్లో ఆన్సర్ చేయాల్సి వచ్చినప్పుడు ఆ నాలెడ్జ్ మీ మైండ్లో లేకపోతే మీరు ఫెయిల్ అయిపోతారు. యూట్యూబ్లో మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో కనిపిస్తే సేవ్ చేసుకుంటాం. ఇన్స్టాగ్రామ్లో కోడింగ్ ట్రిక్ కనిపిస్తే సేవ్ కొడతాం. పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసి ఫోల్డర్లలో పెట్టుకుంటాం. కానీ వాటిని మళ్ళీ ఓపెన్ చెయ్యం. ఫోన్ మెమొరీ నిండుతుందే తప్ప మన బ్రెయిన్ మెమొరీ ఖాళీగానే ఉంటుంది. కేవలం సర్టిఫికెట్ల కోసం, మార్కుల కోసం చదివి బుక్స్ క్లోజ్ చేస్తే లాభం లేదు. చదివిన చదువును ప్రాక్టికల్గా అప్లై చేయడం నేర్చుకోవాలి. బాటమ్ లైన్ ఏంటంటే, డబ్బు నీ అకౌంట్లో ఉంటేనే నీకు పవర్, జ్ఞానం నీ మైండ్లో ఉంటేనే నీకు వాల్యూ. పుస్తకాన్ని కేవలం బ్యాగ్లోనో ఫోన్ పీడిఎఫ్లోనో ఉంచకండి. దాన్ని చదవండి, అర్థం చేసుకోండి, మీ నాలెడ్జ్గా మార్చుకోండి. అప్పుడే అది మిమ్మల్ని లైఫ్లో ముందుకు నడిపిస్తుంది. అబ్బా ఇంకొక 5 నిమిషాలే కదా అని పడుకుని ఇన్స్టాగ్రామ్లో చూస్తూ రీల్స్ అలా కాలం గడిపేస్తూ ఉంటాం. గుర్తుంచుకోండి, ఒకే బెంచ్పై కూర్చుని ఒకరు క్లాస్ టాపర్ అవుతుంటే ఇంకొకరు ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? తేడా కేవలం చదువులో లేదు, వారు అనుభవించే సుఖాల్లో ఉంది. చీకటి వెలుతురు ఎలాగైతే ఒకే చోట ఉండలేవో, సుఖం చదువు కూడా ఒకే చోట ఉండవు. సుఖార్థీ త్యజేద్విద్యాం విద్యార్థీ త్యజేత్ సుఖం న విద్యాసుఖయోః సంధిస్తేజస్తిమిరయోరివ. కామం క్రోధం తథా లోభం స్వాదం శృంగార కౌతుకే అతినిద్రాతిసేవే చ విద్యార్థి హ్యష్టవర్జయేత్. సుఖాన్ని కోరుకునేవాడు విద్యను వదిలేయాలి, విద్యను కోరుకునేవాడు సుఖాన్ని వదిలేయాలి. వెలుతురు అంటే తేజస్సు, చీకటి అంటే తిమిరం ఎలాగైతే కలిసి ఉండలేవో విద్య సుఖం కూడా కలిసి ఉండవు. అందుకే విద్యార్థి అయిన వాడు ఈ 8 అవలక్షణాలను ఖచ్చితంగా వదిలిపెట్టాలి. అవేంటో చూద్దాం. మొదటిది కామం అంటే కోరికలు, వ్యామోహం. రెండోది క్రోధం అంటే కోపం. 3 లోభం అంటే పిసినారితనం లేదా అత్యాశ. 4 స్వాదం రుచికరమైన తిండిపైనే ధ్యాస. 5 శృంగార అంటే అలంకరణ, ఆడంబరాలు. 6 కౌతుకే అతి సరదాలు, టైం వేస్ట్ ఆటలు. 7 అతి నిద్ర ఎక్కువగా పడుకోవడం. 8 అతిసేవ ఇతరుల చేత పనులు చేయించుకుంటూ బద్ధకంగా ఉండడం. ఈ 8 ఈ రోజుల్లో
డిస్ట్రాక్షన్స్కు సరిపోతున్నాయి. ఫోన్ అడిక్షన్ అండ్ రీల్స్. కౌతుకే అతి నిద్ర. రాత్రిళ్ళు గంటల తరబడి రీల్స్, వెబ్ సిరీస్ చూస్తూ టైం వేస్ట్ చేయడం, ఆ తర్వాత ఉదయాన్నే లేవలేక కాలేజీకి బద్ధకంగా వెళ్ళడం. ఈ రోజుల్లో అతి నిద్రకు, అతి సరదాలకు కారణం స్మార్ట్ ఫోనే. ఇక లుక్స్, ఇన్ఫ్లుయెన్సర్ కల్చర్. చదువు పక్కన పెట్టి ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా రెడీ అవ్వాలి, ఇన్స్టాలో ఎలాంటి ఫోటోలు పెట్టాలి అనే ఆడంబరాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్, కామం, స్వాదం. ప్రతిదీ వెంటనే అయిపోవాలి, నచ్చిన ఫుడ్స్ తింటూ ఎంజాయ్ చేయాలనే మైండ్ సెట్. కష్టపడి చదవడం కంటే ఈజీగా వచ్చే సుఖాలకే స్టూడెంట్స్ లొంగిపోతున్నారు. ఇక ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ అంటే క్రోధం. చిన్న చిన్న విషయాలకే కోప్పడ్డం, ఈగో ఫీల్ అవ్వడం వల్ల చదువుపై పెట్టాల్సిన కాన్సన్ట్రేషన్ దెబ్బతింటోంది. దీని బాటమ్ లైన్ ఏంటంటే నో పెయిన్ నో గెయిన్. ఇప్పుడు కాస్త కష్టపడి సుఖాలను త్యాగం చేస్తే భవిష్యత్తులో లైఫ్ అంతా సుఖంగా ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడే అన్ని సుఖాలు కావాలనుకుంటే రేపు లైఫ్లో సెటిల్ అవ్వడం చాలా కష్టమవుతుంది. చాయిస్ మీదే. భూమి లోపల ఎక్కడో అడుగున మంచినీట ఊట ఉంటుంది, కానీ అది ఊరికే పైకి రాదు. మనం పలుగు పార పట్టి శ్రమపడి తవ్వాలి. ఎంత లోతుగా తవ్వితే అంత స్వచ్ఛమైన నీరు బయటపడుతుంది. మన గురువుల దగ్గర ఉన్న నాలెడ్జ్ కూడా సరిగ్గా ఇలాంటిదే. గురువు అనే ఒక మహాసముద్రం నుండి జ్ఞానాన్ని ఎలా పొందాలో చెప్పే ఒక అద్భుతమైన చాణక్య శ్లోకం ఇది. యథా కాత్వా ఖనిత్రేణ భూతలే వారి విందంతి తథా గురుగతాం విద్యాం శుశ్రూషురధిగచ్చతి. మనుషులు పలుగుతో భూమిని తవ్వి లోపల ఉన్న నీటిని ఎలా పైకి తీస్తారో అలాగే గురువును సేవించే అంటే ఆయన్ను గౌరవించి శ్రద్ధగా వినే శిష్యుడు గురువు హృదయంలో దాగి ఉన్న గొప్ప విద్యను, రహస్యాలను పొందగలుగుతాడు. ఈ రోజుల్లో మనకు ఇన్ఫర్మేషన్ అంటే సమాచారం గూగుల్లో దొరుకుతుంది, కానీ విజ్డమ్ అంటే జ్ఞానం కేవలం గురువు దగ్గరే దొరుకుతుంది. మరి ఈ కాలంలో గురువు దగ్గర విద్యను ఎలా తవ్వి తీయాలో చూద్దాం. పూర్వం గురువులకు సేవ చేయడం అంటే ఆశ్రమం పనులు చేయడం, కానీ నేటి డిజిటల్ యుగంలో సేవ అంటే గురువు చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వినడం, సబ్జెక్ట్ మీద క్లారిటీ కోసం సరైన ప్రశ్నలు అడగడం. మీరెంత బాగా ప్రశ్నలు అడిగితే గురువు నుంచి అంత గొప్ప సబ్జెక్ట్ బయటకు వస్తుంది. నాకు ఆల్రెడీ యూట్యూబ్లో ఉంది, తెలుసు, ఈ ప్రొఫెసర్ కంటే నాకే ఎక్కువ వచ్చు అనే ఈగో ఈ తరం స్టూడెంట్స్లో ఎక్కువైంది. కానీ గురువుకున్న అనుభవం, ప్రాక్టికల్ నాలెడ్జ్ వేరు. మనం ఎంత వినయంగా ఉంటే భూమి లాంటి గురువు నుండి అంత జ్ఞానపు ఊట మనకు అందుతుంది. ఈ రోజుల్లో కేవలం క్లాస్ రూమ్ చదివే కాదు, లైఫ్లో ముందుకు వెళ్ళడానికి ఒక మంచి మెంటార్ కావాలి. సబ్జెక్ట్ లోతుల్లోకి వెళ్ళి రీసెర్చ్ చేయాలన్నా, కెరీర్లో టాప్కు వెళ్ళాలన్నా గురువుల గైడెన్స్ కోసం మనం ఓపిక్గా ప్రయత్నించాలి. దీని బాటమ్ లైన్ ఏంటంటే భూమిని తవ్వనిదే నీరు రాదు, గురువును ఆశ్రయించనిదే జ్ఞానం రాదు. చదువు కేవలం స్క్రీన్ల మీద చూసేది కాదు, ఒక గురువు అనుభవం నుండి నేర్చుకునేది. మీ టీచర్స్, ప్రొఫెసర్స్ లేదా మెంటార్స్ దగ్గరకు వెళ్ళి శ్రద్ధగా నేర్చుకోండి. ఆ నాలెడ్జ్ మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్తుంది. ఒకసారి ఆలోచించండి, పుస్తకంలో దాచిన చదువు కాదు, మన బ్రెయిన్లో ఉన్న నాలెడ్జే మనల్ని కాపాడుతుంది. తాత్కాలికమైన సుఖాలను, డిస్ట్రాక్షన్స్ను పక్కన పెడితేనే భవిష్యత్తులో శాశ్వతమైన సక్సెస్ దక్కుతుంది. నాకంతా తెలుసు అన్న అహంకారాన్ని వదిలి గురువు దగ్గర వినయంగా నిలబడితేనే జీవితానికి పనికొచ్చే నిజమైన జ్ఞానపు ఊట దొరుకుతుంది. ఈ 3 శ్లోకాలు కేవలం చదువుకోవడానికి కాదు, మన లైఫ్ను నెక్స్ట్ లెవెల్కు తీసుకెళ్ళడానికి. ఈ రోజు నుండే మీ ఫోన్ పక్కన పెట్టేసి మీ మెంటార్స్ చెప్పేది శ్రద్ధగా వినడం స్టార్ట్ చేయండి. రిజల్ట్ మీకే కనిపిస్తుంది. ఈ వీడియో మీ ఫ్రెండ్స్ లేదా క్లాస్మేట్స్కు హెల్ప్ అవుతుంది అనుకుంటే ఇప్పుడే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోటివేషనల్ వీడియోల కోసం ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో ధాత్రిని ఫాలో అవ్వండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి.